భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో హృదయ విధాకర సంఘటన చోటు చేసుకుంది. మనుగూరు మండలం రైల్వే గేట్ వద్ద సింగరేణి రిటైర్డ్ వృద్ధ దంపతులు ఓర్సు బాలకోటి అచ్చమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని కన్న కొడుకు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా తన వైఖరి మార్చుకోకుండా వృద్ధ దంపతులు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని స్థానికులు సైతం చెబుతున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మందలించిన పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎన్నిసార్లు చెప్పుకున్నా వాళ్ళ గోడు కనీసం లెక్క కూడా చేయటం లేదన్నారు. తల్లి అచ్చమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించినా కొంచెం కూడా కనికరం లేకుండా చస్తే చావరివ్వండి అంటూ బంధువులతో సమాధానం చెప్తూ వాళ్ళని అసలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ వృద్ధ దంపతులిద్దరూ ఏడ్చుకుంటూ వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిలోనే ఉంటున్నారు. మానవతా దృక్పథంతో సింగరేణి అధికారులు లేదా పోలీసులు జోక్యం చేసుకుని ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. అనుకోండి మా కొడుకు మమ్మల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరు మా మీద దయించి మమ్మల్ని ఇది ఏ రకంగా ఒక దారిలో పెట్టాలని చెప్తున్నాను. నా పేరు వచ్చి బాలకోటి, నా కొడుకు పేరు రాములు రోజు రావాలండి. మేము ఉండేది మనుగూరు. నా కొడుకు మాకు 5 మైళ్ళు 6 మైళ్ళు దూరంగా ఉంటాం ఇద్దరం. కాబట్టి ఇది మా మీద దయించి ఏదో రకంగా మమ్మల్ని రక్షించాలని చెప్తున్నాం. నా కొడుకు సొంతంగా చేస్తాను మా కోడలు. కాబట్టి మీరు బాధపడి ఏ రకంగా మమ్మల్ని రక్షించాలా. మాకైతే మొత్తం పైసలు కూడా సరిగ్గా ఇచ్చేదండి. అది 8,000 30,000 చెప్తుంది మా కోడలు అందరికి వచ్చిన వాళ్ళకల్లా. కాబట్టి మాకు ఇచ్చేది 8,000 అంతే తప్ప ఎక్కువ ఇచ్చారు. కాబట్టి మాకు కొడుకు చేసేది చివరికి వచ్చారు. కాబట్టి